ఒకవైపు కృష్ణుణ్ణే బంగారంతో కొనాలని చూసిన దుర్యోధనుడు అహంకారం, ఇంకోవైపు ధర్మరాజుని కాదని ద్రౌపది మాట మాత్రమే వినమని కుంతీదేవి ఇచ్చిన వార్నింగ్. అసలు శ్రీకృష్ణుడు హస్తినలో అడుగుపెట్టాక ఏం జరిగిందంటే, శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన రాయబారిగా హస్తినాపురానికి బయలుదేరాడు. ఈ విషయం తెలుసుకున్న దుర్యోధనుడు తన భటులను పిలిచి, కృష్ణుడు హస్తినలో వేసిన మొదటి అడుగు పువ్వుల మీద ఉండాలి, ఆ తరువాత అతను పూల బాటలోనే నడిచే ఏర్పాట్లు చేయండి, అలాగే దారినంతా బంగారు నాణాలతో పాటు సుందరమైన యువతులను నిలబెట్టండి, బంగారు రాసులతో పాటు ఆ అందాల రాసులను కూడా కృష్ణునికి కానుకగా ఇవ్వండి, కాంతా కనకాలకు లోబడి శ్రీకృష్ణుడు పాండవుల దూతనన్న విషయాన్ని మర్చిపోయి మనకు అనుకూలంగా ఉండేటట్టుగా ఉండాలి మీ సపర్యలన్నీ అని అన్నాడు. దానికి శకుని నవ్వి, దుర్యోధన, కకాంతలకు కనక రాసులకు లొంగడానికి వచ్చేవాడు ఎవరనుకున్నావు? శ్రీకృష్ణుడు. ఆయనను మనం ఏమార్చడం అసంభవం అని అన్నాడు. ఆ తెల్లవారే శ్రీకృష్ణుడు హస్తినాపురానికి చేరుకుని అందరూ ఎదురు చూస్తున్న సమయంలో శ్రీకృష్ణుడు హస్తినలో కాలు మోపనే మోపాడు. హస్తినాపురమంతా ఎటు చూసినా బంగారం పూల రెక్కలతో తనకు ఆహ్వానం పలుకుతూ కనిపించారు. ఎటు చూసినా పోటీలు పడుతూ అందాలు ఒలకబోస్తున్న సుందరీమణులే. మేళతాళాలు ఒకవైపైతే మరొకవైపు పూల వర్షాలు. ఈ ఏర్పాట్లన్నీ చూసిన శ్రీకృష్ణుడు ఒక చిరునవ్వు మాత్రం చిందించి కుంతిదేవి ఉన్న కోట వైపు వెళ్ళాడు. కోటలో దీనంగా చూస్తున్న కుంతిదేవి కనిపించింది. శ్రీకృష్ణుణ్ణి చూడగానే ఆమె మొహంలో చిరునవ్వు పుట్టింది. అత్తా, ఎలా ఉన్నావు అని శ్రీకృష్ణుడు ఆమెను పలకరించాడు. ఎలా ఉంటాను కృష్ణ? 13 సంవత్సరాలుగా నా శత్రువుల ఇంట్లో ఉంటున్నాను. నా కుమారుల మరణాన్ని కోరుకునే కిరాతకుల మధ్య తలదించుకుని తిరుగుతున్నాను. నేను ఎలా ఉన్నానన్నది నీవే అర్థం చేసుకోవచ్చు. నా ఈ నిరీక్షణకు అంతం నీవల్లనే సాధ్యం. ఎప్పుడేమి చేయాలో నీకంటే బాగా ఎవరికి తెలుసు? ధర్మాన్ని కాపాడేటందుకు నీకు సరైంది అనిపించే పని చేయి శ్రీకృష్ణ. అత్తమ్మా, నేను వచ్చింది యుద్ధాన్ని ఆపుటకే. ధర్మరాజుకి యుద్ధం చేయడం ఇష్టం లేదు. వచ్చే ముందు అందరి అభిప్రాయాలు తెలుసుకునే వచ్చాను. ఇప్పుడు నన్నేమి చెయ్యమందువు మరి అని అడుగుగా, యుద్ధాన్ని ఆపడం, జరిగేటట్లుగా చేయడం రెండూ నీ చేతుల్లోనే ఉన్నాయి. అని నీవు తిరిగి నా కుమారుల దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్లకు నా మాటగా ఒక్క విషయాన్ని ఖచ్చితంగా చెప్పు. ధర్మరాజు ధర్మమంటూ అందర్నీ ఈ స్థితికి తీసుకుని వచ్చాడు. అన్నమాటే వేదమని మిగతా వారంతా తలయొగ్గి ఉంటున్నారు. కాని నా కుటుంబంలో ఉన్నదున్నట్లుగా స్పష్టంగా మాట్లాడే వ్యక్తి నా కోడలు ద్రౌపది మాత్రమే. ఆమె మాటలను మాత్రమే వినమని నా కొడుకులందరికీ చెప్పు. ఆమె చెప్పినట్లు వింటేనే అందరికీ మంచిది. కుంతీదేవి అన్నది. సరే అత్త అంటూ ఆమె కాళ్లకు నమస్కరించి శ్రీకృష్ణుడు రాజమందిరం లోపలికి ప్రవేశించాడు. ఆ కౌరవుల సభలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వెంటనే వీడియోకి లైక్ కొట్టి కామెంట్స్లో పార్ట్ 3 అని టైప్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.